హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ నేను మీతో శ్రీరామనవమి సందర్భంగా నైవేద్యాలు చూపించబోతున్నానండి. అందులో మనకి శ్రీరామనవమి అనగానే పానకం గుర్తొస్తుంది కదండి. పానకం రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. అందుకోసం ఒక చిన్న కప్తో బెల్లం అనేది తీసుకుంటున్నాను. ఈ కప్పుకి సరిపడా బెల్లం అనేది యాడ్ చేసుకుని అందులో కొంచెం సొంటి పొడి వేసుకుంటున్నానండి. అంటే ఎండబెట్టిన అల్లం అనమాట. దాన్ని బాగా మిక్స్ చేసేసుకుని దానికి సరిపడా వాటర్, ఆ బౌల్కి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసేస్తున్నానండి. ఈ బెల్లం మొత్తం కరిగే వరకు స్పూన్తో మ్యాష్ చేసేసుకోవచ్చు. మీరు బెల్లం పౌడర్ కూడా తీసుకోవచ్చు అండి, అదైతే ఇంకా ఈజీగా కరిగిపోతుంది. ఇది కూడా జస్ట్ ఒక 2 మినిట్స్లోనే మనకి అంతా మిక్స్ అయిపోతుంది. మీకు ఒకవేళ ఇలా సొంటి పొడిలో తగులుతుంది అని అనుకుంటే ఫిల్టర్ చేసి తీసుకోవచ్చండి. అలాగే ఒక 10 వరకు మిరియాలు, 2 ఇలాచీ అనేవి చక్కగా దంచేసుకుని అప్పటికప్పుడు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. మళ్ళీ ఒకసారి బాగా అంతా కలిసేటట్టు కలిపేసుకోవాలి. అలాగే జస్ట్ ఫ్యూ డ్రాప్స్ వేసామా లేదా అన్నట్టు ఒక 2 చుక్కలు అలా నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి. అంతే. ఈ నిమ్మరసము అలాగే మన సొంటి పొడి, మిరియాలు వీటి వల్ల మనకి గుళ్ళో ఇచ్చిన పానకం టేస్ట్ వస్తుంది. వడపప్పు ప్రసాదం ఎలా చేసుకోవాలో చూద్దాం. అందుకోసం 2 స్పూన్ల పెసరపప్పుని ఒక 20 నిమిషాల పాటు నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి. తర్వాత నీళ్ళన్నీ తీసేసి ఇలా ఒక బౌల్లో వడపప్పుని కలుపుకోవడానికి వేసుకోవాలి. ఇందులోనే నేను ఒక చిన్న సైజు కీరదోసని తురుముకుని తీసుకున్నాను చిన్న బౌల్తో. అలాగే పచ్చి మామిడికాయ కూడా ఇలాగే తురుముకుని తొక్క తీసి పీల్ చేసుకొని తురుముకున్నది వేసుకున్నానండి. అలాగే ఒక చిన్న క్యారెట్ని కూడా తురుముకుని అది కూడా వేసేసుకున్నాను. కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నానండి దానికి సరిపడా, ఆ క్వాంటిటీకి సరిపడా. అలాగే ఒక చిన్న పచ్చిమిరపకాయ అనేది తీసుకున్నాను. చూడ్డానికి చిన్నగా ఉన్న చాలా ఘాటుగా ఉంటాయండి అవి, అందుకని ఒకటి మాత్రమే తీసుకున్నాను. చక్కగా దంచేసుకుని ఈ పచ్చిమిరపకాయ పేస్ట్ని కూడా ఈ వడపప్పులో యాడ్ చేసేసుకోవాలండి. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర పచ్చి మామిడికాయ అనేది అవైలబుల్గా లేకపోతే దాని ప్లేస్లో నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చండి. అంతేనండి. దీనంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని బౌల్లోకి తీసుకుంటే వడపప్పు అనేది రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ ఇది వచ్చేసి పప్పుల పాయసం అండి. పండగ అంటేనే పాయసం కదా. పాయసం ఎప్పుడు చేసుకునేటట్టు కాకుండా పప్పుతో పాయసం చేద్దామండి. అందుకోసం ఒక 2 స్పూన్ల వరకు శనగపప్పు, 2 స్పూన్ల వరకు పెసరపప్పు అనేది తీసుకుని ఒక 20 నుంచి 30 నిమిషాల వరకు నానబెట్టేసుకోవాలండి. తర్వాత దాన్ని కుక్కర్లో వేసుకుని 4 to 5 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఫ్లేమ్ అంతా చల్లారిపోయాక మనకి విజిల్ వచ్చేసిన తర్వాత ఒక బౌల్లో తీసేసుకోవాలి. ఈలోగా ఒక 2 స్పూన్ల బియ్యం అనేది నానబెట్టుకుని వాష్ చేసేసుకుని నానబెట్టుకుని ఉంచుకున్నాను. బాగా నానింది. ఈ పప్పు కుక్ అయ్యేలోగా ఇది మిక్సీ జార్లో వేసుకుని ఒక ఇలాచీ కూడా వేసుకుని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా కొంచెం మిక్సీ పట్టేసుకున్నాక ఒక కప్పుతో కొబ్బరి ముక్కలను కూడా తీసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా ఇలా యాడ్ చేసుకుంటున్నానండి. దీన్ని ఒకసారి వాటర్ వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. బియ్యము, యాలుక్కాయి అలాగే మన కొబ్బరి చక్కగా పేస్ట్ లాగా చేసేసుకొని మనం ఉడికించిన పప్పులో యాడ్ చేసుకోవాలి. పప్పుని ఏం మెదపలేదండి, పెసరపప్పు బాగా కుక్ అయిపోయింది. శనగపప్పు అయితే మనం ఏమీ కదపలేదు, జస్ట్ ఎలా వేసింది అలాగే ఉంది. సో దట్ మనకి తింటుంటే ఆ పప్పులు అనేవి కనపడతాయి పాయసంలో, అదొక స్పెషల్ ఫ్లేవర్ వస్తుంది. సో అది దగ్గర పడే వరకు కొంచెం వాటర్ యాడ్ చేసుకుని పొయ్యి మీద పెట్టండి. అది దగ్గర పడుతున్నప్పుడు బెల్లం మనం ఏ క్వాంటిటీలో అయితే పప్పు తీసుకున్నామో పప్పులు 2 ఒక కప్తో బెల్లం అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దాని డబుల్ క్వాంటిటీలో బెల్లం అనేది తీసుకుంటే సరిపోతుందండి. మీరు కావాలంటే కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేసుకుని ఆల్రెడీ యాలక్కాయలు మనం వేసేసాం కాబట్టి ఇంకా ఫైనల్గా దీన్ని దగ్గరగా అయ్యే వరకు అలాగే పొయ్యిలో మీడియం ఫ్లేమ్లో పెట్టి చూస్తున్నారు కదా శనగపప్పులు అనేవి ఎలా కనబడుతున్నాయో. ఆ తర్వాత నెయ్యితో జీడిపప్పు, కిస్మిస్ వేసుకుని వేయించుకుని ఫైనల్గా అవి కూడా పైనుంచి వేసేసుకుంటే పప్పుల పాయసం కూడా రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ ఇది వచ్చేసి నీరు మజ్జిగ. అందుకోసం ఒక కప్పు పెరుగు అనేది తీసుకున్నానండి.
ఈ పెరుగులోకి ఒక చిన్న సైజు పచ్చిమిరపకాయ అలాగే చిన్న అల్లం ముక్క కూడా తీసుకుంటున్నాను. కొంచెం జీలకర్ర అనేది కూడా వేసుకుని చక్కగా కచ్చబచ్చగా దాన్ని దంచేసుకోవాలండి. ఇలా దంచుకున్న దాన్ని పెరుగులో యాడ్ చేసేసుకోవాలి. పెరుగులో యాడ్ చేసేసుకున్న తర్వాత సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత నేను 1 కప్పు పెరుగుకి 4 కప్పుల వరకు వాటర్ అనేది తీసుకున్నానండి. అలాగే కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. అలాగే కొంచెం కరివేపాకు అనేది కట్ చేసుకుని తీసుకోవాలండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని తీసుకోవడం వల్ల నీరు మజ్జిగకి చాలా టేస్ట్ అనేది వస్తుంది కరివేపాకు ఇలా తీసుకోవడం వల్ల. అలాగే అల్లం, పచ్చిమిరపకాయ, జీలకర్ర దీనివల్ల కూడా స్పెషల్ టేస్ట్ అనేది వస్తుందండి. ఈ వేసవి కాలంలో ఈ నీరు మజ్జిగ తీసుకోవడం వల్ల చాలా చలవ చేస్తుందండి. అంతేనండి, చల్లగా నీరు మజ్జిగ కూడా రెడీ అయిపోయింది. సింపుల్గా చేసుకునే గోధుమ పిండి హల్వా అండి. ఏ పండగకైనా సులువుగా చేసేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను 4 టీ స్పూన్ల నెయ్యి తీసుకుంటున్నాను. నెయ్యి కొంచెం వేడైన తర్వాత అందులో జీడిపప్పులు వేసుకుని వేయించేసుకుంటున్నానండి. జీడిపప్పులు అలా కొంచెం వేగిన తర్వాత నేను 1 కప్ వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. అదే గోధుమ పిండి అదే నెయ్యిలో జీడిపప్పులతో పాటుగా గోధుమ పిండి కూడా కొంచెం జీడిపప్పులు వేగాక వేసేసానండి. పచ్చివాసన అంతా పోయి మంచి కలరు అరోమా వచ్చే వరకు దానిని అలాగే వేయించుకోవాలి. రంగు అనేది కొంచెంగా మారుతూ ఉంటుంది. అదే మనకి సైన్ చక్కగా ఇది వేగిందని తెలుస్తుంది మనకి. ఇలా చక్కగా మంచి కలరు వచ్చి ఇలా ఆయిల్ పైకి తేలుతుండగా ఇలాగ సిమ్లో పక్కన స్టవ్ మీద పెట్టేశానండి. ఈలోగా బెల్లం కరిగించుకుంటున్నాను నేను. పాకం ఏమీ పట్టట్లేదు, జస్ట్ బెల్లాన్ని కరిగించుకుంటున్నాను. 1/2 కప్ బెల్లం తీసుకొని అందులో 1/4 కప్ వరకు వాటర్ వేసుకొని ఇలాచి పౌడర్ కూడా వేసేసుకున్నానండి. అందులోనే బెల్లం కొంచెం కరిగిన తర్వాత నేను పక్క స్టవ్ మీద ఇంకా వేయించుకుంటున్నానండి. మనకు తెలుస్తుంది ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుందన్నమాట హల్వాకి. ఇలా ఇలాచి పౌడర్ కూడా వేసేసి బెల్లం చక్కగా కరిగిపోయిన తర్వాత నేను ఆ వేడి బెల్లం వాటర్ని వేసుకుంటూ కలుపుకుంటూ హల్వాని చేసేసుకున్నాను. ఇలా ఉండలు లేకుండా కలిపేసుకుంటే చాలా తక్కువ టైంలోనే మనకి స్పీడ్గా హల్వా అనేది దగ్గర పడిపోతుందండి. అంతే, ఎంతో సింపుల్గా చేసుకుని గోధుమ పిండి హల్వా కూడా రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఇది ఎంతో కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. నైవేద్యం కూడా సులువుగా పెట్టుకోవచ్చు.